నమస్తే, వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ. మహబూబాబాద్ జిల్లా మరిపేడ మండలం గుర్రప్ప తండాలో 200 కుటుంబాలకు చెందిన కాంగ్రెస్ కార్యకర్తలు మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. గుర్రప్ప తండాకు చెందిన నిక్కర్స్ అయిన కాంగ్రెస్ కార్యకర్తలను ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ అవమానించేలా మాట్లాడారని ఆరోపిస్తూ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసినట్టు వెల్లడించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ మాట్లాడుతూ గుర్రప్ప తండాతో మాకు ప్రత్యేక అనుబంధం ఉందని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని హామీ ఇచ్చారు. డోర్నకల్ ఎమ్మెల్యే రామచంద్ర నాయక్ ఆలోచన విధానాలతో కార్యకర్తలు నలిగి పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నియోజకవర్గంతో తాను గెలిపించిన కార్యకర్తల కోసం పనిచేయడంలో ఎమ్మెల్యే విఫలం చెందాడని తెలిపారు. కానీ ఒక సర్పంచ్కు ఉండే సీరియస్నెస్ కూడా ఏ ఊరిని ఎట్లా చూడాలి, ఏ నాయకుడు ఏంది, ఎవరి శక్తి ఏందని రాలేకపోతున్నారు. అక్క ఎవరినైనా రమ్మని చెప్పి అంటే వాళ్ళ ఆందోళన వాళ్ళ ఆతృత చేస్తే తప్పకుండా నేనే వద్దామని. ఎందుకంటే గుర్రప్ తండాతో నాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంటుంది. ఇక్కడ ధర్మారం, గుర్రప్ తండా, ఇటు ఎరిజేర్ల, నాకే కష్టం వచ్చినా నేను ఎరిజేర్లోకి వచ్చి రంగన్న దగ్గర కూర్చునేదాన్ని. సరే, వాళ్ళు అనేక కారణాల వల్ల పార్టీ మారినా మరి అంత అనుబంధం ఉన్న నేను అనేక సార్లు గుర్రప్ తండకు వచ్చిన, మా బంధుత్వం కూడా ఉంటుంది. ఇక్కడ వాళ్ళందరూ కొంచెం రాజకీయంగా చైతన్యం కలిగిన వాళ్ళు, విద్యావంతులు, ఎవరి జోలికి పోకుండా వాళ్ళ పని లేదో వాళ్ళు, వాళ్ళ కుటుంబం ఏదో వాళ్ళు చూసుకునేవాళ్ళు. మరి ఈరోజు పెద్ద ఎత్తున చాలా కుటుంబాలు, దాదాపు 200 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ నాయకత్వంలో మా అందరూ ఉన్నామనే ధైర్యంతో వస్తున్న మా అన్నలందరికీ, ఆ కుటుంబ సభ్యులందరికీ నేను స్వాగతం తెలియజేస్తా ఉన్నాను, సుస్వాగతం తెలియజేస్తా ఉన్నాను. అలాగే మా అన్న గడ్డ వెంకన్న గారిని, వీళ్ళందరినీ రమ్మన్నాను. వాళ్ళేమో ఇప్పుడే ఎమ్మెల్యే గారు వచ్చి మా దగ్గర కూడా ఏదో కారు కూతలు మాట్లాడిండు కాబట్టి మేము ఇంకా గట్టిగా సమాధానం చెప్పాలి, నేను రేపు వస్తా అన్నారు. సరే, ఎల్లుండే ఎన్నికలు, బుధవారం రోజు ఎన్నిక. డోర్నకల్ నియోజకవర్గంలో ఉన్న 185 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. నాకు తెలిసి 100 గ్రామ పంచాయతీలో కాంగ్రెస్ పార్టీ నుంచి రెబల్స్ పోటీ చేసింది. నిన్న దాట్ల లాంటి పెద్ద పెద్ద గ్రామాలు కూడా కాంగ్రెస్ పార్టీ రెబల్స్ గెలిచింది. మా ఊర్లో 3 ఉన్నారు, మా తండలో 3 ఉన్నారు, నాకు తెలిసి చాలా ఊళ్ళలో ఉన్నారు. ఈ ఎమ్మెల్యే ఎంత అసమర్థుడు అంటే ఆ పార్టీలో ఉన్న 4 నచ్చజెప్పి ఒకళ్ళు ఉండండి అని చెప్పే శక్తి కూడా లేనోడు, అంత అసమర్థుడు. और गूंज सकतो सरे अतकतो एकिन बियान भांडो मुझे कतिरति कतिदि फरी రామచంద్ర నాయక్ నమ్ముకొని నేను ఒక్కడిగా ఉండి నాతో ఒక 5గురు కూడి రామచంద్ర నాయక్ తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ ఎన్నో కష్టాలకు పాలై 2018లో నేను సర్పంచ్గా నామినేషన్ చేశాను. నామినేషన్ చేసిన తర్వాత 2018 అప్పుడు రామచంద్ర నాయక్ ఎమ్మెల్యేగా ఓడిపోయిండు. ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చింది. నేనప్పుడు రామచంద్ర నాయక్ని తండా మొత్తం గల్లీ గల్లీ తిప్పిన. నా సొంత డబ్బులతో, నా సొంత ఖర్చులతో నేను మీటింగ్ పెట్టుకున్నా. ఆ ఖర్చులు కూడా ఏ రోజు కూడా ఒక్కసారి కూడా నేను రామచంద్ర నాయక్ని ఒక్క పైసా కూడా అడగలే. నేను ఖర్చు పెట్టుకున్నా, గెలిస్తే నాకు పనులు ఇస్తాడు ఇదనుకొని పార్టీలో ఉన్నా కాబట్టి ఒక లీడర్గా ఖర్చు పెట్టుకున్నా. అయినా కూడా నేను దాని గురించి ఎప్పుడు మాట్లాడలేదు. నేను నామినేషన్ అంతా ఖర్చు పెట్టినా కూడా రామచంద్ర నాయక్ ఒక్కసారి కూడా నువ్వు నామినేషన్ చేసావా, ఏం చేస్తావు కూడా ఒక్కరోజు కూడా మాట్లాడలే. సరే, ఓడిపోయిండు కదా, మరి కార్యకర్తలను కాపాడుకునే బాధ్యత కూడా వాళ్ళకు ఉంటుంది. కానీ ఎప్పుడు కూడా మందలించలే, అవసరం వచ్చినప్పుడు మాత్రమే ఫోన్ చేసేది. సరే, కాంగ్రెస్ పార్టీ అంటే నాకు అప్పటి నుంచి ఇష్టం, ఆయన కోసం కష్టపడ్డా. అది అయిపోయిన తర్వాత మళ్ళీ ఈ గత కాలంలో ఆయన జరిగే కార్యక్రమాలు కావచ్చు, అన్ని పార్టీ సంబంధించిన ప్రోగ్రామ్స్ కావచ్చు, అన్నిటికీ అటెండ్ అవుతున్నాం, ఖర్చు పెడుతున్నాం, అన్నీ అవుతున్నాయి. నేను వాళ్ళ ఫాదర్ని తీసుకొచ్చింది నేను. నన్ను పక్కన పెట్టి ఈ రోజు ఆయనకు ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. ఇవ్వడం సరే, మేము తగ్గ 4 ఉన్నామని నువ్వు తెలుసుకున్నావు. తెలుసుకున్నప్పుడు నువ్వు టికెట్ నాకు ఫస్ట్ కన్ఫర్మ్ చేసి మళ్ళీ టికెట్
నాకు అఫీషియల్గా నాకు హ్యాండ్ ఓవర్ చేయలేదు. మళ్ళీ మధ్యలో ఆపిన తర్వాత నీకు లేదు వాడికి లేదు, మీరు ఎవరు గెలిచి వస్తే వాళ్ళే అన్నట్టు మాట్లాడింది. అది కూడా నాతోని కాదు, రంగారెడ్డితో వాళ్ళతో మాట్లాడు. సరే అట్లయినా మంచిది, ఎవరికైతే మా జనంలో ఆదర్శం ఉంటారు, ఎవరికైతే ప్రేమ ఉంటారు వాళ్ళే గెలిచిపోతారు అనుకుని నేను కూడా అదే మా దారిలో ఉన్నా, వాళ్ళు కూడా అదే రానని కూడా చెప్పారు. ఈరోజు గెలిచిన 2 సంవత్సరాలకి రామచంద్ర నాయక్ గెలిచి 2 సంవత్సరాలు అయింది. ఇప్పుడు మా తండాలో ఎంతమంది కార్యకర్తలు చనిపోలే, పెద్ద చెరువు కట్ట తెగిపోయింది, కనీసం పరామర్శించడానికి కూడా రాలే. ఎన్నిసార్లు ఫోన్ చేశా, సార్ మనం మెయిన్ కార్యకర్తలు బాబు చనిపోయిండు, 2 కార్యకర్తలు చనిపోయిండు, ఒకసారి వాళ్ళు ఇంటికి వచ్చి వాళ్ళకి కొంచెం పరామర్శించండి, వాళ్ళు ఇంతవరకు రాలేదని వాళ్ళు ఇబ్బంది బాధపడుతున్నారు అని నేను ఎన్నోసార్లు చెప్పిన. ఇట్లే పోతారు కానీ ఇట్లా రారు. ఎర్జల్ నుంచి వెళ్తారు కానీ గుర్రప్తండకు రాకుండా పోయారు. గెలిచిన తర్వాత ఈరోజు ఫస్ట్ టైం ఇవాళ ఫస్ట్ టైం వచ్చి షరతు బీదోడు తాండ్రి ఈ వర్డ్ యూజ్ చేయవచ్చా, ఆయన ఈ వర్డ్ యూజ్ చేయవచ్చా, ఆయనకు ఒక గౌరవ ఎమ్మెల్యే యూజ్ చేయవచ్చా? ఈ మాట నాకు చాలా కదిలింది. అది సో బాధతో సరే అదే అడుగుదామని వెళ్ళాం మేము. ఆయన వెళ్తుంటే ఎందుకు ఆ విషయం అడుగుదామని మేము అక్కడ అడ్డుపడడంతో దొంగ అంటున్నాడు. ఒక ఎమ్మెల్యే స్థాయి మనిషి ఇట్లా మాట్లాడవచ్చా అనేది క్వశ్చన్. అంటే నేను దొంగ అంటే నా ఓటర్లంతా దొంగలే కదా, నా ఓటర్ మా ప్రజలంతా దొంగలు అంటే కదా, నేను ఏం అన్యాయం చేసిన ఆయనకి. కాబట్టి నన్ను ఎవరైతే ఆదర్శిస్తారో వాళ్ళతోనే ఉంటా, వాళ్ళ కోసం ఈ ప్రజలకు పనిచేస్తా. దిస్ ఇస్ యాంకర్ రవి. హాయ్ అండి, నేను మీ జబర్దస్త్ ఆటో పంచ్ రాంప్రసాద్. హాయ్, ఇట్స్ మీ మాధవీలత. హలో అండి, నేను మీ సుడిగాలి సుధీర్. హాయ్ హలో, నేను జబర్దస్త్ శ్రీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ.